హాయ్ ఫ్రెండ్స్, మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనము ఈరోజు చూద్దామండి. సో ఈ టాపిక్ వచ్చేసి మీకు ఫ్రెషర్స్కి కానీ అలాగే 2+ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో, సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, సో వాళ్ళందరికీ కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అనేది యూస్ అవుతాయండి. సో వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ కానీ వీడియోస్ కానీ అలాగే మాన్యువల్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కోసం నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక మన టాపిక్ అయితే చూద్దాం. మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూస్లో మనకు కామన్గా అడిగే క్వశ్చన్ అండి. సో వాట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్? సో మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటారు. సో మాన్యువల్ టెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి ఆటోమేషన్ కానీ ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేయకుండా టెస్ట్ కేసెస్ని మనము మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని మనము మాన్యువల్ టెస్టింగ్ అంటారండి. సో ఫస్ట్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ని కానీ టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసే ముందు ఏం చేస్తాము, రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి, అలాగే సాఫ్ట్వేర్ యొక్క యూజ్ ఏంటి, అలాగే ఎలా డెవలప్ చేశారు, ఏ టెక్నాలజీ యూజ్ చేశారు, దీన్ని మనం ఏ విధంగా టెస్ట్ చేయాలి అని చెప్పేసి మనము ఒక ఐడియా అయితే రావాలి. దాని తర్వాత మనము టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ software testing? Ensure the software meets requirements, is free of defects and deliver a smooth user experience. సో మనం ఎందుకు టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాము, దీనివల్ల పర్పస్ ఏంటి, యూస్ ఏంటి అని చూసుకున్నట్టయితే, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని మనం ఎలా తెలుస్తుంది? సో మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి టెస్ట్ చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డెవలప్ చేశారు, అలాగే టెస్ట్ చేశారు అనేది మనము ఒక యూజర్కి మనము డెలివరీ చేస్తాము. సో తను ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయకూడదు. సో ఈ విధంగా మనం థింక్ చేసుకొని, సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే మనం అప్లికేషన్ డెవలప్ చేస్తామో అతను ఫ్రెండ్లీగా అలాగే ప్రాపర్గా యూస్ చేసే విధంగా ఉండేటట్టుగా మనము టెస్ట్ చేయడమే మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఇది దీనికి సంబంధించిన ఆన్సరు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూఏ అండ్ క్యూసీ? క్యూఏ అంటే ఏంటి? క్వాలిటీ అష్యూరెన్స్. క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ప్రాసెస్ ఓరియంటెడ్ ఫోకస్ ఆన్ ద ప్రివెంటింగ్ డిఫెక్ట్స్, ప్రొడక్ట్ ఓరియంటెడ్ ఫోకస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్స్. సో ఈ విధంగా డిఫరెంట్ మనకు సాఫ్ట్వేర్లు కానీ అలాగే ఇండస్ట్రీస్లో కానీ సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంజనీర్స్ అయితే ఉంటారు. వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెస్ట్ కేస్? టెస్ట్ కేస్ ఇస్ ఏ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ స్టెప్స్ యూజ్డ్ టు వెరిఫై ఎ స్పెసిఫిక్ ఫ్యూచర్ ఆర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే టెస్ట్ కేస్ అనేది ఒక అప్లికేషన్లో ఒక ఫ్యూచర్ని కానీ ఒక మోడల్ని కానీ టెస్ట్ చేసేటప్పుడు మనము టెస్ట్ కేసెస్ రాసుకుంటాం. అంటే ఏ విధంగా టెస్ట్ చేయాలి, టెస్ట్ చేయాలి అంటే మనము ఏ విధంగా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించిన స్టెప్స్ రాసుకుంటాము. అసలు యాక్చువల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది ప్రాపర్గా ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది. టెంప్లెట్ బేస్ చేసుకొని మనము టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసి ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా? అంటే మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసి పాస్ అయితే పాస్ అయ్యని చెప్తాము, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది రీజను, దానికి సంబంధించిన డిఫెక్ట్ అయితే క్రియేట్ చేస్తాము. అంటే ఒక బగ్ క్రియేట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్స్కి అసైన్ చేస్తాము. మళ్ళీ ఆ డిఫెక్ట్ మళ్ళీ మన క్యూలో అయితే వస్తుంది. మళ్ళీ దాన్ని వెరిఫై చేసి ఆ టెస్ట్ కేస్ని పాస్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఎ బగ్ ఆర్ డిఫెక్ట్? సో ఇందాక మనము టెస్ట్ కేసెస్ గురించి రాసుకున్నాం కదా. సో ఏదైతే టెస్ట్ కేస్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అందులో మనకు యాక్చువల్ బిహేవియర్ అనేది ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కంపల్సరీగా రావాలి. అలా రాలేదనుకోండి మనము దాన్ని డిఫెక్ట్గా మనం ట్రీట్ చేస్తాము. అంటే ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, యుఐ ఇష్యూ కావచ్చు, బ్యాక్ ఎండ్ ఇష్యూ కావచ్చు, అలాగే డేటా కరప్షన్ కావచ్చు, ఎర్రర్ హ్యాండ్లింగ్ దానికి సంబంధించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. మనకు ఎర్రర్ హ్యాండ్లింగ్ సంబంధించి ఉంటాయి, అలాగే మనకు డేటాకు సంబంధించి ఉంటాయి. సో ఈ విధంగా మనము వీటికి సంబంధించిన డిఫెక్ట్ని క్రియేట్ చేసి ఎక్స్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తాము. సో ఇది క్యూఏలో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. అంటే టెస్ట్ కేసెస్ రాయడము, ఎగ్జిక్యూట్ చేయడము, బగ్ని ఫైండ్ అవుట్ చేయడము. సో అది మన జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. టెస్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. వాట్ ఈస్ ఏ టెస్ట్ ప్లాన్? వాట్ ఈస్ ద టెస్ట్ లైఫ్ సైకిల్? టెస్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్ అవుట్లైన్ ద స్కోప్, అప్రోచ్, రిసోర్స్ అండ్ షెడ్యూలింగ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్. సో టెస్ట్ ప్లాన్ అంటే ఏం లేదండి. సో మనం టెస్ట్ చేసే ముందు ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఎలాంటి ఎన్విరాన్మెంట్స్ కావాలి, ఎలాంటి డేటా కావాలి, టెస్ట్ కేసుని ఏ విధంగా రాసుకోవాలి, సినారియోస్ ఏంటి, అలాగే ఎంతమంది ఉన్నారు టెస్టర్స్, రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఒక ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మన టీమ్ లీడ్స్కి, మన మేనేజర్స్కి పంపిస్తాం. సో ఇది ఈ విధంగా మనం టెస్ట్ చేయాలనుకుంటున్నాము. సో మా దగ్గర ఉన్న డేటా ఇది, సో మాకు ఇలాంటి ఇష్యూస్ మేము ఫేస్ చేస్తున్నాము అనేది ఒక క్లియర్గా ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసి మనం తీసుకుంటాము. సో ఇది జనరల్గా టెస్ట్ ఇంజనీర్స్ పర్ఫామ్ చేసే డాక్యుమెంట్ అనుకోవచ్చు.
వాట్ ఈస్ ద టెస్ట్ లైఫ్ సైకిల్ చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్ అనాలిసిస్, టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ కేసెస్ డిజైన్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్, టెస్ట్ ఎగ్జిక్యూషను, డిఫెక్ట్ రిపోర్టింగ్, టెస్ట్ క్లోజర్. సో ఏదైతే మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇవన్నీ వస్తాయి. టెస్ట్ లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది అంటే మన డైలీ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, మన యొక్క జాబ్కి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటాయి, మన వర్క్ ఏం చేయాలి అనేది సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఒక టెస్టర్ యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, తన యాక్టివిటీస్ డైలీ ఏ విధంగా ఉంటాయి, ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ద సివియారిటీ అండ్ ప్రయారిటీ? సివియారిటీ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ద డిఫెక్ట్ ఆన్ ఫంక్షనాలిటీ, ప్రయారిటీ అర్జెన్సీ టు ఫిక్స్ ద డిఫెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. డిఫెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ప్రయారిటీ ఏంటి, సివియారిటీ ఏంటి అనేది మనకు ఆప్షన్స్ ఉంటాయి. P1 P2 అలాగే ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని మనం సెలెక్ట్ చేసుకొని మనము ఆ బగ్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఫిక్స్ చేయాలి, ఇది ఇంపార్టెంటా కాదా అనే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో దాన్ని తగ్గట్టు ఆ బగ్కి తగ్గట్టు మనము ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. వాట్ ఈజ్ రిగ్రెషన్ టెస్టింగ్? సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం రీటెస్టింగ్ కూడా అంటాము. సో ఏదైతే కొత్త ఫ్యూచర్ టెస్ట్ చేసే ముందు, టెస్ట్ చేసిన తర్వాత ఈ కొత్త ఫ్యూచర్ వల్ల ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్ని ఇంపాక్ట్ అవ్వకూడదు. సో అవి కూడా ప్రాపర్గా వర్క్ కావాలి. ఏదైతే కొత్త ఫ్యూచర్ డెవలప్ చేశారో అది కూడా ప్రాపర్గా వర్క్ కావాలి. సో కాబట్టి ఈ ఫ్యూచర్ వల్ల ఎగ్జిస్టింగ్ ఫంక్షనల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అవ్వకూడదు. సో ఈ విధంగా పర్ఫామ్ చేసే టెస్టింగ్ మనము రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. వాట్ ఈస్ స్మోక్ టెస్టింగ్? ద క్విక్ చెక్ టు వెరిఫై దట్ ద మేజర్ బేసిక్ ఫంక్షనల్ బిల్డ్ ఆర్ వర్కింగ్. సో ఇక్కడ ఏంటంటే మనము బిల్డ్ ఇన్స్టాల్ చేసినప్పుడు బేసిక్ ఒక ఫ్లో అనేది టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రాపర్గా ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి, అలాగే ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుందా లేదా, ఈ విధంగా సంబంధించిన బేసిక్ టెస్టింగ్ మనం పర్ఫామ్ చేస్తాం. దీన్ని మనం స్మోక్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్, కాన్సెప్ట్ వైజ్గా చూసుకున్నట్టయితే కాన్సెప్చువల్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వాట్ ఈస్ ద వైట్ బాక్స్ టెస్టింగ్, వాట్ ఈస్ ద ఎక్స్ప్లోరేషన్ టెస్టింగ్. సో వీటికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో ఇంకా మీకు డీటెయిల్గా అందులో మనం కవర్ చేసాము, ఒకసారి అవి కూడా చూడండి. అలాగే ప్రస్తుతానికి డెఫినేషన్స్ చూసుకొని మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలి అని చెప్పేసి ఒకసారి జస్ట్ థింక్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద బౌండరీ వాల్యూ అనాలిసిస్, వాట్ ఈస్ ద ఈక్వివలెన్స్ పార్టిషనింగ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా మనకు బౌండరీ వాల్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఒక టెస్ట్ ఇంజనీరు ఒక టెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా తను ఆ సినారియోని థింక్ చేస్తాడు, దానికి సంబంధించిన బౌండరీ వాల్యూస్ ఏంటి, అలాగే దానికి సంబంధించి ఏ విధంగా కార్నర్ కేసెస్ని కవర్ చేస్తాడు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్, టూల్స్ అండ్ డాక్యుమెంటేషన్. వాట్ ఈస్ బగ్ ట్రాకింగ్ టూల్ టు డూ యూ నో, హౌ టు డూ రిపోర్ట్ బగ్, వాట్ ఈస్ ఏ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. సో ఇవి బేసిక్. సో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయండి. బగ్జిల్లా కానీ, అలాగే జీరా కానీ, అలాగే మనకు ఇడ్మైన్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా జీరా యూస్ చేస్తుంటారు, నెక్స్ట్ బగ్జిల్లా కూడా యూస్ చేస్తుంటారు. మనం రిపోర్ట్ బగ్. అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు స్టెప్స్ అనేది ఉండాలి, ఏ విధంగా రీప్రొడ్యూస్ చేయాలి అని బగ్. అలాగే దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ అలాగే యాక్చువల్ రిజల్ట్స్, సివియారిటీ, స్క్రీన్ షాట్స్, లాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, డాక్యుమెంట్ మ్యాపింగ్ రిక్వైర్మెంట్ టు టెస్ట్ కేసెస్ టు ఎన్ష్యూర్ కవరేజ్. సో మనకు దీనికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇది కవర్ చేయడానికి, అలాగే ఎన్ని కేసెస్ ఉన్నాయి దీనికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్యాప్చర్ చేస్తాము. అడాక్ టెస్టింగ్ ఆర్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ క్యూఏ. సో మనకు అడాక్ టెస్టింగ్ అంటే సింపుల్గా ఏం లేదండి. సో ఎలాంటి టెస్ట్ కేసెస్ లేకుండా, ఎలాంటి ఐడియా లేకుండా ర్యాండమ్గా అప్లికేషన్ టెస్ట్ చేసే ప్రాసెస్ మనము అడాక్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే అటెన్షన్ టు డీటెయిల్స్, ఎంకరేజ్నెస్ టు లెర్న్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ క్యూరియాసిటీ. సో ఇది జనరల్గా మనకు ఒక ఫ్రెషర్స్కి ఉండాల్సింది. కాబట్టి మెల్లగా నేర్చుకోండి, అలాగే టాపిక్స్ని ఎక్కువగా చదవండి, రియల్ టైమ్ ఎగ్జామ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి దాని మీద ఫోకస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్పెల్లింగ్. హ్యావ్ ఎ గుడ్